మాతృదేవోభవ, పితృదేవోభవ. జూన్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అది కూడా శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలో కానీ, నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది. ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని, మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఏవి నేను చెప్పనండి. అలాగే కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది, సహజం. కాబట్టి దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు. ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఇది నిష్ణాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక 10 నుంచి 15% ఉంటుంది. తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అందుచేత ప్రతివారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీ గనక ఉన్నట్టయితే, ఏ ఊర్లో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన. అది చూసుకొని మీరు మాట్లాడచ్చు. మా దగ్గర కూడా సౌకర్యం ఉంది. నిష్ణాతులు లేని వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు, ఎక్కడైనా పర్వాలేదు. అంటే మీకు ఎవరు నిష్ణాతులు అనేది మీకు తెలవాలి కదా. అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. దొరకకపోతే అంటే ప్రతివాడు నేను నిష్ణాతుడిని అంటాడు అనుకోండి, అది కాదు అక్కడ కావచ్చు. నిజంగా నిష్ణాతులు ఎవరున్నారు అనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నించాలి. కర్కాటక రాశి వారికి ఇంకా కేతు సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతున్నది. ద్వితీయ స్థానంలో కేతు సంచారం కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. ఇది కూడా మనకి ధన ఆదాయం తగ్గేటటువంటి అవకాశము, అలాగే కుటుంబంలో పరిస్థితులు బాగాలేకపోవటము, అంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఇంట్లో కనిపించకపోవటం, ఇది కూడా మాటలో కొంచెం కఠినత్వం పలకటము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కుజుని వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే అష్టమంలో రాహుగ్రహ సంచారం, ఇది కూడా కొంచెం కష్టమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన బంధువులు కానీ, ఆప్త మిత్రులు కానీ, మంచి స్నేహితులు కానీ, కొంతమంది కుటుంబ సభ్యుల్లో కానీ, కొంతమందికి, ఎందుకంటే ఇది ఈ రాశి ఫలాలు అనేటటువంటివి చాలా ఎక్కువ మందికి, ఎక్కువ అంటే ఏదో 100లో 1000 కాదండి. ఇక్కడ సుమారుగా 70 కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సంబంధించినటువంటివి ఇందులో. అందుచేత కొంతమందికి ధన నష్టం కలగటము, పెద్ద దుఃఖం రావటము, అయిన వాళ్ళు ఎవరు చనిపోవటము, కలహము, పరాభవము, అవమానాలు, ఇవన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇక భాగ్యస్థానంలో తీసుకున్నట్టయితే శని భగవాన్ యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వదు. ఇక్కడ మనకి ఏదైనా గుడికి వెళ్ళాలన్నా, ఏదైనా దాన ధర్మాలు చేయాలన్నా మీ వల్ల కాదు. కొన్ని వాహన సౌఖ్యం కానీ, ఇట్లాంటి కొన్ని సౌఖ్యాలు కూడా మీరు పొందలేకపోయేటటువంటి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా మీరు గుడికి వెళ్ళాలంటే ఇక్కడ రిజర్వేషన్ చేసుకుని ఇక్కడి నుంచి దూరం యాత్రలకు వెళ్ళాలనో, లేకపోతే పుష్కరాలకు వెళ్ళాలనో ప్రయత్నంలో మీరు ఉంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇంట్లో తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఆయన ఉన్నట్టయితే తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. పెద్దవాళ్ళ విషయంలో ఈ విధమైన ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో శని సంచారం వల్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే దశమ, ఏకాదశ 2 స్థానాలలో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో మనకి 27 రోజులు, వాస్తవం 27 రోజులు అంటే వృత్తి స్థానంలో. అలాగే ఒక 3 రోజులు మాత్రం శుక్రుడు యొక్క సంచారము ద్వితీయ స్థానంలో జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ దశమ, ఏకాదశ 2 స్థానాల్లోనూ కూడా శుక్రుడు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు. చాలా చక్కటి ఫలితాలన్నీ దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి ఫలితాలు, ఇక్కడ ఏకాదశంలో ఉన్నప్పుడు అంతా లాభమేక. ఈ విధమే దశమ దశమ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఉద్యోగపరమైన, వ్యాపారపరమైనటువంటి ఫలితాలన్నీ మనకు చూపిస్తూ ఉన్నారు. అలాగే ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పుడు ఒక 3 రోజులు మాత్రమే సంచారం కనబడుతోంది. అక్కడ కూడా చాలా శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి. శుక్రుడు 2 స్థానాల్లోనూ యోగించడం ద్వారా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి. చాలా అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అలాగే
ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి శుక్ర భగవానుడు ఈ ఈ నెల రోజులు కూడా 2 స్థానాల సంచారం కూడా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇకపోతే ఏకాదశి స్థానంలో బుధుడు మూ ఏకాదశి స్థానంలో బుధుడు ఒక 5 రోజులు, తదుపరి 17 రోజుల పాటు వ్యయ స్థానంలోను, జన్మంలో ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బుధుడు కేవలము ఏకాదశ స్థానంలో ఉన్న 5 రోజులు మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే వ్యయ స్థానంలో కానీ, జన్మస్థానంలో కానీ ఉన్నటువంటి మిగతా రోజులన్నీ కూడా 5 రోజులు పోతే 25 రోజులు కూడా శుభ ఫలితాలు ఇవ్వరు. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ధన వ్యయం కలుగుతూ ఉంటుంది. ఇక జన్మంలోకి వచ్చాక కూడా బుధుడు చెడు ఆలోచనలు, మంచిగా ఆదాయం రాకపోవటము, బుద్ధి సరిగా పనిచేయకపోవటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఒక బుధుడు 5 రోజులు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. 14వ తారీఖు వరకు ఏకాదశి స్థానంలోను, తదుపరి వ్యయంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు రవి భగవానుడు. ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆరోగ్యపరమైనటువంటి చాలా పరిస్థితులన్నీ ఆరోగ్యకరమైనటువంటి బాగుండే పరిస్థితులన్నీ కల్పిస్తాడు మీకు. అలాగే ఈ వ్యయ స్థానంలోకి వచ్చాక మాత్రం ఆదాయం తగ్గటము, కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలగటం లాంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటాయి ఈ సూర్య భగవాన్ యొక్క ప్రభావం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవలసి ఉంటుంది. బుధుని యొక్క చెప్పుకున్నాం కానీ మొదటే చెప్పేసుకోవడం జరిగింది మనకి. బుధుని యొక్క సంచారము ఏకాదశి స్థానంలోను, వ్యయస్థానంలోను, జన్మంలోను సంచారం జరుగుతూ ఉంటుంది. అది మొదటే చెప్పేసుకోవడం మనం అక్కడి నుంచే ప్రారంభం చేశాం కాబట్టి మరలా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి జరుగుతూ ఉన్నాయి. పరిపూర్ణంగా వియోగించేటటువంటి గ్రహం శుక్రగ్రహము, పాక్షికంగా బుధుడు సంచారము అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే తక్కువ గ్రహాలే, అంటే పెద్ద గ్రహాల్లో కూడా ఒక గ్రహం పూర్తిగాను, ఒకటి పాక్షికంగాను గ్రహిస్తుంది. చేత చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, మాట చెప్పేటప్పుడు కానీ, మాట ఇచ్చేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ కొంచెం ఆచితూచి మాట్లాడండి. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ప్రతి పైసా ఇది అవసరమా కాదా అని 1-2 సార్లు ఆలోచించి అవసరమైతేనే ఖర్చు పెట్టండి. ఈ విధంగా ఉంటుంది. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి చాలా గ్రహాలు ప్రతికూలత ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలకు సంబంధించినటువంటి పరిష్కారాలు చేసుకోండి. 2 నిమిషాలు పరిష్కారం అంటే ఏదో మీరు పెద్ద పూజలు అక్కర్లేదు. మామూలుగా రెగ్యులర్గా నెల కాలం బాటే ఉండేవి కాబట్టి ఆ విధమైనటువంటి వాటికి తగిన పరిష్కారం ఏ విషయాల్లో ఏ గ్రహాలు మనకి అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి తెలుసుకున్నారు కాబట్టి ఆయా విషయాలలో తగు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది.